హాయ్ మై డియర్ ఏపీ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. ఈ 2 డేస్ నుంచి ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో నోటిఫికేషన్ అని చాలా అలజడి జరుగుతుంది సార్. అండ్ నేను కూడా ఒక 2-3 వీడియోస్ పెట్టాను. అసలు ఏంటి సార్ ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు ఏంది అని చాలామంది కాల్స్ సార్. అంటే ఆల్రెడీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది డీటెయిల్స్ అన్నీ, ఎవరు ఎలిజిబుల్ ఏంటి కథ అనేది. బట్ ఇంకా కొంతమంది ఎవరైతే ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారో, కొంతమందికి ఐడియా లేని వాళ్ళు చాలా అంటే ఇంకా అనుమానాలు, ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియదు అని కొంతమంది కాల్స్ చేశారు. అయితే ఇక్కడ మన ఏపీలో ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని ఒక బోర్డు ఉంది సార్. దాని సెక్రటరీ వచ్చేసి మన జయానంద్ సార్ అని ఉన్నారు. అయితే ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు కింద మనకి జెన్కో, ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అనే కార్పొరేషన్స్ ఉన్నాయి సార్. జెన్కో అంటే మన పవర్ జనరేట్ చేసేవి, అది హైడ్రో కావచ్చు, థర్మల్ కావచ్చు, ఇంకా విండ్ కావచ్చు. దాని నుంచి పవర్ ట్రాన్స్మిట్ చేసేవి, దాని నుంచి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసేవి మన ఇండ్లకి కానీ లేదంటే ఇండస్ట్రీకి కానీ ఎక్సెట్రా. అయితే ఈ డిస్కమ్స్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా మళ్ళీ 3 ఉన్నాయి మన ఏపీలో. మన ఏపీలో మొత్తము 3 ఉన్నాయి సార్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా. అందులో ఈ ఈస్ట్ సైడ్ ఉన్న వాటన్నిటినీ ఈపీడీసీఎల్ కింద కన్వర్ట్ చేశాం సార్. అందులో శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము, ఇంకా కొంత గోదావరి డిస్ట్రిక్ట్స్లో కూడా వచ్చి ఉంటుంది సార్. దాని తర్వాత ఈ మిడిల్లో సెంటర్లో ఉన్న వాటిని సిపిడిసిఎల్ కింద చేశారు సార్. అంటే గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్, ప్రకాశము, అవి సిపిడిసిఎల్ కిందకి వచ్చాయి సార్. ఇంకా ఈ సౌత్లో ఉన్న వాటన్నిటినీ ఎస్పీడీసీఎల్ కింద చేశారు సార్. ఎస్పీడీసీఎల్ కింద అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అక్కడి వరకు ఎస్పీడీసీఎల్ కింద చేశారు సార్. ఈ విధంగా మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ కంట్రోల్లో ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఇవి 3 అండ్ ఇవి 2, మొత్తం 5 కంపెనీస్. ఇందులో ప్రతి దాంట్లో కూడా బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి డిఫరెంట్ వేకెన్సీస్ ఉంటాయి సార్. ఎవరికైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇంతకుముందు ఏఈ అనే వాళ్ళము, ఇప్పుడు ఏడబ్ల్ఈ అంటున్నారు సార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి బీటెక్ అనేది క్వాలిఫికేషన్. బీటెక్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి, ఈసీఈ వాళ్ళకి కొన్ని జాబ్స్ ఉంటాయి, అండ్ సివిల్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఈ సివిల్ అండ్ ఈసీఈ చాలా తక్కువ ఉంటాయి సార్. ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలక్ట్రికల్ వాళ్ళకే ఉంటాయి. ఇది జనరల్గా ఏడబ్ల్ఈ. ఇది ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది సార్ నోటిఫికేషన్ అంటే, నాకు తెలిసి ట్రాన్స్కోలో 2017లో వచ్చింది సార్. జెన్కోలో అయితే 2012లో వచ్చి ఉంటుందేమో. డిస్కమ్లో కూడా 2012-14 ఆ ఏరియాలో ఇచ్చినాడు సార్. ఇంకా మధ్యలో ఒకసారి ఈపీడీసీఎల్ ఇచ్చినట్టున్నాడు, లాంగ్ బ్యాక్ ఇచ్చాడు సార్. ఈ మధ్య అయితే ఇవ్వలేదు. ఏది ఏడబ్ల్ఈ నోటిఫికేషన్, ఏఈ నోటిఫికేషన్. వీళ్ళకి బీటెక్ అనేది క్వాలిఫికేషన్. నాకు తెలిసి మినిమం ఒక 60% ఎబోవ్ ఉంటే, అంటే మీ మార్క్స్ 60% ఎబోవ్ ఉంటే క్వాలిఫై అవుతారు అనుకుంటాను. ఇంకా అది 60%, జస్ట్ పాస్ అవుతే సరిపోతుందా, ఇలాంటి డౌట్స్కి క్లారిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మినిమం 60% ఎబోవ్ ఉంటే ఖచ్చితంగా ఎలిజిబులే. లేదు సార్, ఒక్కోసారి కొన్ని నోటిఫికేషన్లో జస్ట్ పాస్ అయి ఉంటే చాలు ఉంటాడు సార్ అంటాడు. బట్ ఈ నోటిఫికేషన్లో జస్ట్ పాస్ అవుతే చాలు అంటాడా, 58 అంటాడా, 60 అంటాడా, కన్ఫర్మేషన్ లేదు. 60 అబౌవ్ ఉంటే 100% ఎలిజిబుల్. దీని తర్వాత డిప్లొమా వాళ్ళకి కూడా జూనియర్ ఇంజనీర్ ఆర్ సబ్ ఇంజనీర్ అనే జాబ్ ఉంటుంది సార్. ఇది రిలీజ్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా దీనిపైన ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనే క్లారిటీ అయితే ఇంకా లేదు సార్. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయితే అరౌండ్ 80 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దశల వారీగా 800, నాట్ 80, అరౌండ్ 800 వేకెన్సీస్ ఏడబ్ల్ఈ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంట దశల వారీగా. ఈ 800 ఓన్లీ ఫర్ డిస్కమ్స్ అనే వాదన కూడా ఉంది.
ట్రాన్స్కో జెన్కో కాకుండా ఓన్లీ డిస్కమ్స్లోనే 800 వరకు ఏఈఏడబ్ల్యూ వేకెన్సీస్ ఉన్నాయని. అది ఎంతవరకు రిలీజ్ చేస్తాడు అనేది వెయిట్ చేయాలి. బట్ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ ప్రయారిటీలో ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్, దాని తర్వాత ఈపీడీసీఎల్, సిపీడీసీఎల్ మరి ఏ విధంగా ఇస్తాడో చెప్పలేము. బట్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 800 ఏడబ్ల్యూ ఓన్లీ డిస్కమ్సేనా లేకపోతే అన్నీ కలిపా? ఫస్ట్ ఫేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్తాడు, ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది సార్. దాని తర్వాత డిప్లొమా వేకెన్సీస్ గురించి ఇంకా కొంచెం క్లారిటీ లేదు సార్. దాని తర్వాత ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వారికి మాత్రమే, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి జూనియర్ లైన్ మెన్ జేఎల్ఎం అనే జాబ్ ఉంటుంది సార్. సార్ ఈ జేఎల్ఎం అనే జాబ్కి ఎగ్జామ్ పెట్టలేదు కదా సార్, అంతకు ముందు ఎగ్జామ్ పెట్టలేదు సార్. బట్ ఆల్మోస్ట్ 2020లో 2021లో మనకు సిపిడిసిఎల్ అండ్ ఈపీడీసీఎల్ నోటిఫికేషన్స్ వచ్చాయి సార్. చాలా తక్కువ 80-100 అట్లా నోటిఫికేషన్ వేకెన్సీస్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఎగ్జామ్ పెట్టి తీసుకున్నాడు సార్. సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్లో ఇప్పుడు జూనియర్ లైన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రేడ్ 2 కింద ఎగ్జామ్ పెట్టి సచివాలయం జాబ్స్ లాగా తీసుకున్నారు సార్. ఈ మంత్ 18th 19th మీటింగ్ ఉంది. వాళ్ళ సర్వీసు ఇష్యూస్ కానీ వాళ్ళ పర్మనెంట్ ఇష్యూస్ కానీ అలాంటి వాటి అన్నింటిపైన డిస్కస్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ గ్రేడ్ 2 జూనియర్ లైన్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్లో విలీనం చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. ఈ 18th 19th మీటింగ్స్ ఉన్నాయి సార్. ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో తెలియదు, అది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్ కూడా అరౌండ్ 1700 వరకు ఉన్నాయి ఓన్లీ డిస్కమ్స్లో అని ఈనాడు పేపర్లో వచ్చింది, బయట సర్క్యులేట్ కూడా అయింది. ఈ 1711 ఓన్లీ డిస్కమ్స్లో ఉన్న జూనియర్ లైన్మెన్సా కాదా అనే క్లారిటీ రావాలి. ఈ 1700లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే వేకెన్సీ ఆ క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఈ జూనియర్ లైన్మెన్ అనే వేకెన్సీస్ని డైరెక్ట్గా కార్పొరేషన్ నుంచి రిక్రూట్ చేసుకుంటారా, లేకపోతే ఈ విధంగా మళ్ళీ సచివాలయం ఉద్యోగుల్లాగానో లేకంటే ఈ విధంగా గ్రేడ్ 2 కింద తీసుకుంటారా అనే క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈ 1700లో ఎస్పెషల్లీ ఎస్పీడీసీఎల్లో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అది, అండ్ సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్లో ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చినా సరే తక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఫిల్ చేశారు. ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాటిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి డైరెక్ట్గా కార్పొరేషన్ నుంచి తీసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గ్రేడ్ 2 కింద కాకుండా డైరెక్ట్ కార్పొరేషన్ కింద తీసుకోవడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇగో వీటిపైన మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. రైట్ సార్, ఇదంతా ఓకే. వాట్ అబౌట్ సిలబస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ సార్. మరి సిలబస్ గురించి ఏం మాట్లాడతారు సార్? సిలబస్ గురించి అంటే ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూ ఏమో బీటెక్ లెవెల్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ ఏమో డిప్లొమా లెవెల్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, జేఎల్ఎంకేమో ఐటీఐ లెవెల్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఇదంతా ఓకే సార్, ఇదంతా ఓకే. ఈ ఏడబ్ల్యూ యొక్క సిలబస్ ఏంటి సార్? ఏడబ్ల్యూ యొక్క సిలబస్ ఏంటి సార్ అంటే, ఇంతకు ముందు ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లో 100 మార్క్స్ ఉండేవి, 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉండేవి. ఈ 100 క్వశ్చన్స్ ఒక్కొక్క 1 మార్క్ ఉండేది. నో నెగటివ్ మార్క్ ఏమి ఉండేది కాదు. ఈ 100 క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ ఫ్రమ్ కోర్ సిలబస్, రిమైనింగ్ 30 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉండేది. మరి ఇప్పుడు కూడా ఇలానే వస్తుందా? సిలబస్లో ఏమైనా చేంజెస్ వస్తాయా? ఇంజనీరింగ్ మ్యాథ్స్ అనేది యాడ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఇవన్నింటి కోసము మనము కొంచెం టైం వెయిట్ చేయాల్సిందే. సార్ మరి ప్రిపేర్ అవ్వండి అంటున్నారు, ఏం ప్రిపేర్ అవ్వాలి సార్? ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంటున్నారు. ట్రిపుల్ వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ వాళ్ళ కోర్ సిలబస్ స్టార్ట్ చేయండి, నెట్వర్క్ స్టార్ట్ చేయండి, కంట్రోల్ సిస్టమ్ స్టార్ట్ చేయండి, ఇంకా ఎలక్ట్రికల్ మెషిన్స్ స్టార్ట్ చేయండి, పవర్ సిస్టమ్ స్టార్ట్ చేయండి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయండి.
ఇదంతా సిలబస్ అయితే కామన్ సార్. ఆ యూడబ్ల్యూఈ ఛాన్సెస్ ఉంటుంది సార్, యూడబ్ల్యూఈ యూటిలైజేషన్ స్టార్ట్ చేయండి. ఈ విధంగా ఇదంతా కామన్ సిలబస్ సార్. మరి నెక్స్ట్ ఇంకా ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాల్సింది ఉంది. మరి ఇంకా ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుందా అనేది వెయిట్ చేయాల్సింది ఉంది. ఆ వెయిట్ చేసే లోపు ఈ సిలబస్ కంప్లీట్ చేయండి. ఈసీ వాళ్ళు ఉన్నారు, ఈసీ వాళ్ళు అయితే మీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి. అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయండి, కంట్రోల్స్ స్టార్ట్ చేయండి, ఈఎంఎఫ్ స్టార్ట్ చేయండి, ఈడీసీ స్టార్ట్ చేయండి. ఈడీసీ, నెట్వర్క్స్, కంట్రోల్స్ ఇవన్నీ కామన్ సిలబస్ సార్. నోటిఫికేషన్ వచ్చిందంటే ఇవి ఖచ్చితంగా ఉండేవి సార్. సివిల్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళకి మీ కోర్ సిలబస్ మొత్తం స్టార్ట్ చేయండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ స్టార్ట్ చేయండి, అండ్ హైడ్రాలిక్స్ వాట్ ఎవర్ ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ ఇరిగేషన్, మీ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇంకా వాట్ ఎవర్ యూ హ్యావ్ యువర్ సిలబస్. ఈ విధంగా ఆర్సీసీ, స్ట్రక్చర్స్ ఇదంతా ఏదైతే మీ కోర్ సిలబస్ ఉందో మీ కోర్ సిలబస్ స్టార్ట్ చేయండి. అది ఖచ్చితంగా సిలబస్ ఉండాల్సిందే, కామన్ సిలబస్. ఈ విధంగా ఏడబ్ల్యూలో 100 మార్క్స్ ఈ విధంగా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంటాయో మనం వెయిట్ చేయాల్సింది ఉంది. దాని తర్వాత జేఈ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ జేఈ ఉంటే దీంట్లో ఓన్లీ ఎలక్ట్రికల్ వాళ్ళకే ఉంటాయి సార్. ఎలక్ట్రికల్లో ఉన్న కోర్ సిలబస్ మొత్తం ఉంటుంది సార్. 100 మార్క్స్కి కోర్ సిలబసే ఉంటుంది. ఈ కోర్ సిలబస్ అంటే ఇందాక నేను చెప్పిన ట్రిపుల్ ఈ వాళ్ళకి చెప్పిన దాంతో పాటుగా ఇంకా మీకు ఎస్టిమేషను, కాస్టింగు అలాంటి సిలబస్ కూడా ఉంటుంది. అదంతా మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా జూనియర్ లైన్మెన్ విషయానికి వస్తే సిలబస్ ఏంటి సార్ అంటే ఇంతకుముందు మన టోటల్ కోర్ సిలబస్ 100 మార్క్స్కి ఉండేది సార్. 100 మార్క్స్కి టోటల్ కోర్ సిలబస్ ఉండేది. 24 టాపిక్స్ ఉన్నాయి సార్. ఈ ఇందాక నేను చెప్పిన కోర్ సిలబస్నే 24 టాపిక్స్గా డివైడ్ చేశాడు. ఆ 24 టాపిక్స్లోంచి మన క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్. మోస్ట్లీ సిలబస్ ఏం చేంజ్ అవ్వకపోవచ్చు, అదే ఉంటుంది, మోస్ట్లీ అదే ఉంటుంది సార్. ఈ విధంగా సిలబస్ ఇంకా క్లారిటీగా అయితే ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీ వాళ్ళు ఎస్పెషల్లీ నెట్వర్క్స్ ఉంది, ఏ బుక్ చదవాలి, మెషిన్స్ ఉంది, ఏ బుక్ చదవాలి, పవర్ సిస్టమ్స్ ఉంది, ఏ బుక్ చదవాలి, కంట్రోల్స్ ఉంది, ఏ బుక్ చదవాలి, కంట్రోల్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అని మన అనదర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నాగరాజు సార్, ఆల్మోస్ట్ 30 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సార్ విల్ డూ ఏ వీడియో. సార్ కొంచెం బిజీ ఉండి చేయలేదు, దానిపైన సార్ మళ్ళీ చేస్తా అన్నారు. ఏ బుక్ చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మళ్ళీ సార్ చేస్తారు సార్ వీడియో. ఏమేం చదవాలి, ఏ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సార్ చేస్తారు. నెక్స్ట్ అది అప్లోడ్ చేస్తారు. అది కాకుండా ఇప్పుడు ఇంకో ఏంటంటే సార్ వాట్ అబౌట్ తెలంగాణలో నోటిఫికేషన్ గురించి ఏమైంది? మొన్న మీరు కూడా వెళ్ళి ఏదో గాంధీ భవన్ దగ్గర చాలా జరిగింది. సో ఏది జరిగినా ఇంకా అక్కడ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఆ రెస్పాన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్స్కి వెళ్తారా, వస్తారా, ఎలక్షన్స్ తర్వాత ఇస్తారా అనే కన్ఫర్మేషన్స్ ఇంకా రాలేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నాం సార్. అది కొంతసేపు అక్కడ పక్కన పెడదాం సార్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏపీ నోటిఫికేషన్లో తెలంగాణ వాళ్ళు రాయొచ్చా? ఏపీ నోటిఫికేషన్లో తెలంగాణ వాళ్ళు రాయొచ్చా అనే దానికి కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, 10 years ఏదో కామన్ క్యాపిటల్ ఉన్నప్పుడు అప్పుడు 5% ఎంతో రిజర్వేషన్ అనేది కల్పించారు సార్. బట్ ఇప్పుడు ఈ 10 years స్పాన్ కూడా అయిపోయింది. కంప్లీట్ తెలంగాణ అండ్ ఏపీ సెపరేట్ కాబట్టి ఇందులో తెలంగాణ వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్ ఉంటుందా లేదా అంటే నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ ఇస్తే ఆల్ అదర్ స్టేట్స్ అని ఇస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే 5% ఫర్ నాన్ లోకల్స్. కర్ణాటక ఇంకా ఎవరైనా అక్కడ రాసుకోవచ్చు అన్నమాట. కర్ణాటక, తమిళనాడు ఎవరైనా సరే అక్కడికి వచ్చి వాళ్ళు రాసుకోవచ్చు ఎగ్జామ్. అలా కాకుండా ఏపీలో వాట్ అబౌట్ ఏపీ సార్? మరి ఏపీలో కూడా అదర్ స్టేట్ వాళ్ళకి కర్ణాటక, తమిళనాడు అండ్ తెలంగాణ వీళ్ళకి ఏమైనా ఉందా సార్ పాసిబిలిటీ అంటే మోస్ట్లీ ఇప్పటి వరకు అయితే ఆ డిస్కషన్ ఎక్కడ రాలేదు. ఉంటే 5% నాన్ లోకల్ కేటగిరీ ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు కూడా. దాని గురించి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో కన్ఫర్మేషన్. ఒకవేళ ఒక 5% ఆఫ్ ఛాన్సెస్ ఉంటే అదర్ స్టేట్స్ ఎవరైనా రాయొచ్చు, లేదు అంటే ఇంకా లేనట్లే.
ఆ విధంగా సార్. ఇంతవరకు అయితే దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఇంకా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద. సాయి మీద మన మొబైల్ నెంబర్స్ ఉన్నాయి సార్. మీకు అన్ని వీడియో త్రూగా మీ డౌట్స్ అన్నీ నేను చెప్పలేను కదా, అలా అని కామెంట్లో అన్నిటికీ ఆన్సర్స్ చెప్పలేం కదా. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన సాయి మీద మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను సార్. సాయి మీద మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ మీకు ఇచ్చాను సార్. ఈ మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అది హైదరాబాద్ది, నెక్స్ట్ విజయవాడ 9494891234కి 1234కి విజయవాడ. దాని తర్వాత తిరుపతి 94961234. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏ డీటెయిల్స్ అయినా కనుక్కోవచ్చు. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఆల్ దీస్ డీటెయిల్స్. మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సార్. డైరెక్ట్గా మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు, నో డౌట్. అంటే ఇంకా చాలా మీకు డౌట్స్ ఉండుంటాయి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత 10 years తర్వాత నోటిఫికేషన్ కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దోస్ నెంబర్స్. ఓకే, ఇవి మ్యాక్సిమం నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇంకా రాలేదు, సిలబస్ ఏంటి రాలేదు, పర్సంటేజ్ ఎంత రాలేదు, ఏజ్ సార్, ఏజ్ సార్, ఏజ్ జనరల్గా ఓపెన్ కేటగిరీ 30 years ఉంటుంది సార్. బీసీ వాళ్ళకు 3 years యాడ్ అవుతుంది సార్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years యాడ్ అవుతుంది సార్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ యాడ్ అవుతుంది. ఇది కామన్ క్రైటీరియా. కామన్గా ఏజ్ 30 years ఉన్న వాళ్ళు 18+ 38 బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ బీసీ అయితే +3 years, ఎస్సీ ఎస్టీ అయితే +5 years యాడ్ అవుతుంది. అది ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఇంకా డీటెయిల్స్ అన్నీ, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. ఇంకా ఏ డీటెయిల్స్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆస్పిరెంట్స్. వాళ్ళకు కొంతవరకైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ సాయి మీద సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.